ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్నారు. గురువారం రాత్రికి పిఠాపురం చేరుకోనున్న ఆయన శుక్రవారం ఉదయం పిఠాపురం సంక్రాంతి మహోత్సవం పేరుతో నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఉదయం 10:30 ఆర్ఆర్బీ హెచ్ఆర్ కళాశాల మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాల్ని ప్రారంభిస్తారు. ఉదయం 11:30 నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్లను తిలకిస్తారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపుకు గురైన ప్రాంతాల్ని సందర్శిస్తారు. శనివారం ఉదయం గొల్లప్రోలు ప్రాంతంలోని ఇళ్ల స్థలాల్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఉదయం 10:30 కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకి కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. పిఠాపురం వేదికగా 3 రోజుల పాటు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాల్లో ఆద్యంతం తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మొదటి రోజు హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, జానపద గీతాలాపనలు, వీరనాట్యాలు, ఉరుముల నృత్యాలు, తప్పెటగుళ్లు, గరగు నృత్యాలు, లంబాడ నృత్యం, డప్పులు, తింస, కూచిపూడి, భరతనాట్యం తదితర శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు, కోలాటాలు ఏర్పాటు చేశారు. రెండో రోజు జనవరి 10న కేరళ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఉంటాయి. చివరి రోజు గ్రామీణ జానపదుల పాటలు, సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించనున్నాయి.